హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో టెక్స్ట్కి లేదా ఇమేజ్కి స్క్రోలింగ్ ఎలా ఇవ్వాలో అంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను. అయితే దానిలో లెఫ్ట్ సైడ్ కీ సింబల్ యూజ్ చేసి మనం స్క్రోలింగ్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం. కానీ ప్రజెంట్ వస్తున్న కైన్మాస్టర్ యాప్స్లో కీ సింబల్ కనపడదు. సో అది లేకుండా స్క్రోలింగ్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత క్రియేట్ న్యూ వీడియో రేషియో క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ముందుగా ఇమేజ్కి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. మనం ఎప్పుడైనా ఒక ఇమేజ్కి స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా నా మొబైల్ ఫోన్లో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్స్. దీనిలో నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వీడియోకి తగ్గట్టుగా నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ టాపిక్ సంబంధించి వీడియో చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న ఇమేజెస్ తీసుకోండి. సో నేను ఇక్కడైతే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నా గ్యాలరీలో ఉన్న ఒక ఇమేజ్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ తీసుకోండి. ఈ విధంగా ఇమేజ్ తీసుకున్న తర్వాత దాన్ని స్క్రీన్ తగ్గట్టుగా ఈ విధంగా కిందకి డ్రాగ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఎక్కడైతే ఆ ఇమేజ్ ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడ కర్సర్ పెట్టుకొని ఇక్కడ సైడ్ చూస్తే మీకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు అది మైనస్ అవుతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత ఆ ఇమేజ్ని మనం ఏ విధంగా స్క్రోల్ చేయాలనుకుంటున్నామో అలా డ్రాగ్ చేయండి. సో నేను పైనుంచి కిందకి ఇలా డ్రాగ్ చేశాను. మీరు కూడా సేమ్ అలాగే చేయండి. ఒకసారి ప్లే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఏ విధంగా అయితే దాన్ని మూవ్ చేయాలనుకున్నామో అలా ప్లే అవుతుంది. ఆ తర్వాత మరోసారి సేమ్ ఇమేజ్ తీసుకొని ఇప్పుడు స్క్రోలింగ్ కింద నుంచి పైకి ఇద్దాము. సో అది ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. దాని గురించి నా గ్యాలరీలో ఉన్న సేమ్ ఇమేజ్ని అయితే నేను తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా డ్రాగ్ చేసుకోండి. సో ఈ కార్నర్లో కిందకి ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. సో నేను కింద నుంచి స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇమేజ్ని కింద పెట్టుకొని ఆ ఇమేజ్ ఎండింగ్ పాయింట్కి వస్తే మనకి సైడ్ ప్లస్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మైనస్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్క్రోలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు స్క్రోలింగ్ మనం ఎలా ఇస్తున్నాము? ఇమేజ్ డౌన్ టు అప్. సో కింద నుంచి పైకి ఇస్తున్నాము. సో ఆ విధంగా పైకి ఎలా డ్రాగ్ చేసుకోవాలి. మనం స్లోగా డ్రాగ్ చేస్తే స్లోగా మూవ్ అవుతుంది, స్పీడ్గా డ్రాగ్ చేస్తే స్పీడ్గా మూవ్ అవుతుంది. సో ఒకసారి ప్లే బటన్ నొక్కి చూద్దాము. ఇక్కడ ప్లే అవుతున్న ఇమేజ్ ఫస్ట్ టైం మనం స్క్రోల్ ఇచ్చిన ఇమేజ్. సో అప్ టు బాటమ్. ఇప్పుడు ఇచ్చిన ఇమేజ్ బాటమ్ టు అప్. సో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇదండి సంగతి. ఈ విధంగా మనకు నచ్చిన డైరెక్షన్లో ఒక ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ స్క్రోలింగ్ అయితే ఇవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.